శ్రీరాముడి జీవిత చరిత్రలో ఆయన ధర్మాలు, సీతమ్మ వారు, స్వయంవరము, రావణం ఇది ఇంతే ఉంది. కానీ ఆయనే గురువుల దగ్గర ఉండి అవలంబించారు కానీ లేదు అక్కడ, దాని గురించి బయటకు రాలేదు. తర్వాత శ్రీకృష్ణులు కూడా సాందీపుల దగ్గర నేర్చుకున్నారు, అదంతా వచ్చింది. మనకి ఈ భగవద్గీత ద్వారా మనకు కొంత వచ్చింది. కానీ పరమహంసలో ఉన్న యోగానుభవాలన్నీ కూడా రాముడి శ్రీకృష్ణులో జరిగినవని మన వాళ్ళు సమీక్షకులు చెప్తారు. తరువాత ఏంటంటే అది ఎవరికి అందలేదు. శ్రీకృష్ణుడి కాలంలో కూడా ఆయన దగ్గర వాడు ఉన్నాడు ఉద్ధవుడు, ఇద్దరు ముగ్గురికే బ్రహ్మ విద్య చెప్పాడు. అందరికి ఆయన గొప్పవాడని తెలుసు. కానీ ఏంటంటే పరమహంస కాలంలో కొందరికి 16 మంది గొప్ప. కానీ వీరి అవతారం ఎందుకంటే, వీరి జన్మ ఎందుకంటే లోయర్ క్యాస్ట్, అందరూ వ్యవసాయదారులు, అజ్ఞానులు, తర్వాత అన్ని అలవాట్లున్న వాళ్ళు. అట్లాంటి గురువుగారి దగ్గరికి వచ్చిన చదువుకున్న వాళ్ళలో చాలా తక్కువ, బ్రాహ్మణ్స్ ఇంకా తక్కువ. చదువుకున్న వాళ్ళం, డిగ్రీ ఉన్న వాళ్ళం ఇక్కడ CA చార్టర్డ్ అకౌంటెంట్ మోహనాచార్య అని ఉంటారు ఇక్కడ అమీర్పేటలో, ఆయనే. అట్లా ఒక 10 మంది ఉంటాం. కానీ అందరూ కూడా లోయర్ క్యాస్ట్, నిమ్న వర్గాలు, రైతులు, తర్వాత రకరకాల కులాల వాళ్ళు ఉన్నారు. అంటే ఈ విద్య అందించే క్రమం ఏ విధంగా ఉంటుంది గురుగారు? మొదట ఏంటంటే నేను చెప్పినటువంటి దేహభ్రమ ముందు పోవాలి. మనకి దేహభ్రమ పోవడానికి నేను ఈ దేహం కాను. మనకు శంకరాచార్యంలో ఏది నపానిపాదం ఇవన్నీ ఉన్నాయి ఆయన దాంట్లో కూడా. ఆ రకంగా ఈ శరీరం నేను కాదు. ఇప్పుడు ఈ దీంట్లోంచి సెల్ తీసేస్తే గడియారం పుట్టిదే. సెల్ మన లోపల 9th వర్టిబ్రాలో ఉన్నది శరీరం. గుండె వెనకాల ఉండే సెల్లు సోలు రెండే ఒకటే అనుకోండి. ఇక వాచ్లో సెల్ వేస్తే నడుస్తుంది. అవునండి. కానీ వాచ్ కంటే చిన్నది ఇది, ఇంతే ఉంటుంది. ఏది ఆత్మ? గడియారం పెద్దగా ఉంటుంది, లోపల సెల్ గడియారం అంత ఉండదు. అట్లాగే శరీరం పెద్దగా ఉంటుంది, ఆత్మ సూక్ష్మంగా ఉంటుంది. అట్లాగా గురువుగారు ఫస్ట్ ఈ శరీరము నేను కాదు, ఈ శరీరం అనేది పంచతన్మాత్రలు అంటే 25 తత్వాల నుండి వచ్చింది. తర్వాత ఏంటంటే మళ్ళీ ఈ తారకము చెప్పడు, ఈ మార్గం ఇప్పుడే చెప్పడు. నీకు మళ్ళీ దీని మీద అభిరుచి ఉంటే నేను పరమాత్మ అంశను, మరి నన్ను నేను తెలుసుకోవాలి. నువ్వు చేయి కాదు కాలు కాదని తెలిసి మరి నువ్వు ఎవరు? ఈ 25 తత్వాలు నువ్వు కాదు. ఇప్పుడు ఈ దీంట్లోంచి ప్రాణం వెళ్ళినాక ఏం చేస్తారు? బయటకు పంపిస్తారు. దీంట్లోంచి బయటకు పోయిన వాడేవారు, లోపల ఉన్నవాడేవారు కదా. ఇప్పుడు కాబట్టి నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. నువ్వు జన్మజన్మలుగా వచ్చినటువంటి నీ ఆత్మ ఏదైతే అంటున్నామో అది నువ్వెవరో తెలుసుకోవాలి. అంటే మళ్ళీ నీకు మరి దీనికి తినటము తాగటం మానేయాలి. అది అయితేనే వాటికి ఒప్పుకుంటేనే రా అనేవాడు. అట్లా 2 సార్లు వచ్చేవారు, సత్సంగంలో పాల్గొనే వాళ్ళు, అందరిని చూసి అభిరుచి ఉన్న వాళ్ళేమో మళ్ళీ ధ్యాన మార్గం ఉపదేశించేవాడు. అదే తారకం. చచ్చిపోయే శ్వాస ఉంది కదా, సోహం ఉంది కదా, ఈ సోహం మంత్రాన్ని చెప్పేవారు. రోజు 3 గంటలు కూర్చోవాలి పక్క. అయితే 3 గంటలు వెంటనే రాదు కాబట్టి మనకి రోజు ఒక ½ అన్ అవరు ఇట్లా డెవలప్ చేసుకుంటూ రావాలి. కొన్ని రోజులు ఉండుకునేవాడు అందరినీ. కొందరు అభిరుచి ఉన్న వాళ్ళు గృహస్థులు, ఎక్కువ మంది గృహస్థులే, బ్రహ్మచారులు తక్కువ. అయితే తన దగ్గరికి ఒక వారం రోజులు ఉండి ట్రైనింగ్ తీసుకొని పోయేవాళ్ళు. అట్లా ఏంటంటే చాలామంది విద్యను అట్లా తమ అలవాటు దాంట్లో అలవాటై ఇక్కడ ఉన్నాక అలవాటు అవుతుంది కదా. ఇంకొకటి ఈ మధ్య నేను కనుక్కున్నాను ఒకటి. ఇప్పుడు వీళ్ళ పిల్లలు అంతా సాఫ్ట్వేర్ పిల్లలు, వాళ్ళకి టైం ఉండదు పాపం. కొందరు రాత్రులు స్టార్ట్ అవుతాయి. నేను ఒకటి ఏం చెప్పానంటే పడుకునే ముందు ఏం చేయాలి? పడుకునే ముందు ధ్యానం కూర్చోవాలి. అప్పుడు ఎంతనన్నా కూర్చో, అరగంట కూర్చో, గంట ఎట్లయినా పడతావు కదా, నువ్వు పని చేసేది ఏం లేదు. ఇక కూర్చున్నాక నువ్వు పడుకో. అప్పుడు తర్వాత ధ్యాన స్థితికి తీసుకెళ్తుంది. మన వాళ్ళు యోగ నిద్ర అంటారు. అట్లా కొందరు చాలా పర్ఫెక్ట్ అయిపోయారు ఇప్పుడు. అంటే ఆ నిద్రపోయే ముందు ధ్యానం చేసి తర్వాత కూడా బాగా అలవాటు అయిన వాళ్ళు ఉన్నారు. అంటే కొన్ని దీనికి మనము మన మానసిక స్థితి బట్టి, శారీరక స్థితి బట్టి మనం ఉపాయాలను ఆలోచించుకోవాలి. ఇది చాలా సులభమైంది. ఆ రకంగా గురువుగారు అరగంట ప్రాక్టీస్ చేసి 2.5 గంటలు 3 గంటలు మినిమం
ఇక మేమైతే గంటలుగా 6 గంటలు 7 గంటలు. ఒకసారి నేను కాలేజీలో ఉన్నప్పుడు సెకండ్ సాటర్డే అయితే పొద్దున 6:30కు టీ తాగి పక్కకు బ్రెడ్ ఉంచుకున్నాను, వాటరు, ఇట్లా ధ్యానంకు కూర్చున్నాను. ఇక తీవ్ర ఆకలి అయితే ఇంత బ్రెడ్ తినాలంతే, ఇది నీళ్ళు తాగాలి. ఇక మిగతాయి అవి విసర్జన కార్యక్రమాలు రావు, ఇక లోపల ఏం పడవు కదా. గురువు గారు ధ్యానంలో కూర్చుంటే నా శరీరం మొత్తం కాలిపోతున్నట్టుగా అనిపించింది. ఆయన భయపడ్డాడు. ఆయన అరే ఇప్పుడు ప్రేమ కదా, పుత్ర ప్రేమ. ఆయన మమ్ములను యజ్ఞపుత్రులు అనేవారు. నేను కనకుండానే నాకు ఇంత ఏజ్ వచ్చిన పిల్లలు నాకు దొరికారు అని ఆయన. అంటే అది ఎట్లా అంటే ఆయనే యోగిగా కూడా అర్థం చేసుకుంటాడు, చేసుకోవడానికి కాదు, కానీ ఒక ప్రేమ అనేది ఉంది కదా. ఆయన వెంటనే ఆయన భార్య మా పెద్దమ్మ ఉండేది, లేదు లేదు ఆయన ధ్యానం కూర్చున్నాడేమో వాడు, అట్లా మంచి యోగాగ్ని, అది యోగాగ్ని. నా జరహ నా రోగం ఆ యోగాగ్నిమయ శరీరం. బుద్ధుడు ధ్యానంలో కూర్చునే ముందు నా జరహ నా ప్రాణభయం, ఈ యోగాగ్ని అనేది అన్నిటినీ దహించి వేస్తుంది. అంటే తనను పసివాడిలాగా సాకిన ఆయన భార్య యమునామాత ఆమె చెప్పింది. ఆయనకు మనసు ఒప్పుకోలే, ఎందుకంటే ప్రేమ, గురు ప్రేమ అట్లాంటిది. ఆయన వెంటనే బస్సులో వచ్చి ఆయన 5ంటికి దిగాడు. అరే రాఘవుడేడే అన్నాడు. ధ్యానంకు కూర్చొని అప్పుడు అర్థమైంది. ఆయన పిలిచాడిగా, పిలిచి ఏమైందిరా అన్నట్ట. వాళ్ళందరూ అటు ఇటు పోయారు. అడిగాడు ఏమిరా అంటే, నాన్న 6:30కు నేను కూర్చున్నా ధ్యానము అంటే. అప్పుడు అర్థమైంది ఆయనకు. 6 నుంచి 6 వరకు 12 గంటలు లేవకుండా ఆ రకంగా, అంటే అంత తీవ్ర ధ్యానం చేసేవాళ్ళం. నేను చెప్తున్నాం కదా, ఒక 1 ఇయర్ నేను పడుకోలే, శరీరం ఇట్లా పడుకోలే, కూర్చోవటమే అన్నమాట. అక్కడ ఇంకా గంటలు గంటలు కూర్చుంటే అది మట్టిల్లు ఉండేది, వీటికి చీమలు పట్టేది. నా ఈ వేలు దగ్గరగా ఉంటుంది, మధ్యలో తడి అయి చెడి అన్ని ఎర్ర చీమలు పట్టేవి. ఇట్లా కూర్చొని ఉంటాం కాబట్టి తెలిసేది కాదు. అప్పుడు గురువుగారే స్వయంగా ఆయన పాపం పాదాలు చీమలు తీసి మందు లేపనం చేసేవాడు. ఆ రకంగా వారి దగ్గర ఉండి సాధన చేయటం జరిగింది.